జనపూర్ణమైన హెష్బోను పట్టణమున 2 తటాకములతో నీ నేత్రములు సమానం. ఇది ఎత్తబడి సంఘపు లక్షణం. అవునని ఆమెనని వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఆ భారం కోసం ప్రభుని అడుక్కోవాలి. డబ్బులు అడుక్కోవటం, దీవెనలు అడుక్కోవటం, ఆశీర్వాదాలు అడుక్కోవటం కాదు. భారం అడుక్కోండి ప్రభు దగ్గర. ఆ కన్నీటి ఆత్మను అడుక్కోండి. నా తల జలమయముగా మార్చు ప్రభుని అడుక్కో. కన్నీటి రోదన ఆత్మను అడుక్కో దేవుని దగ్గర. 7 విషయాల కొరకు నిత్యము ప్రార్థన చేసే భారంతో మన కన్నులు కన్నీటి ఊటలుగా, తల జలమయముగా మారితే అది ఎత్తబడే సంఘానికి ఉన్న ఒక అర్హత. ఈనాటి ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమగీత గ్రంథం 7వ అధ్యాయం, పరమగీతాలు 7:4. నీ కంధరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానం. దేవుడు ఈ వాక్యముల ద్వారా మనతో మాట్లాడునుగాక. చక్కగా ఒక స్తోత్రం చెప్దామండి అందరం కలిసి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమున 2 తటాకములతో సమానం అనే వచనాన్ని ఈ పూట మనము రాకడ సిద్ధపాటు అర్హతగా ధ్యానం చేస్తున్నాం. బిడ్డలారా, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఎత్తబడే సంఘం ఎలాగుండాలి, పెళ్లి కుమార్తె సంఘం ఎలాగుండాలి, దేవుని దృష్టిలో, ప్రియుని దృష్టిలో, వరుని దృష్టిలో, రాజు దృష్టిలో, పెండ్లి కుమారుని దృష్టిలో ఎత్తబడే సంఘం ఎలాగుండాలి అని చూస్తే 2 నేత్రములు కూడా నీళ్లతో నిండిపోయిన 2 చెరువుల మాదిరి ఉండాలట. ఆమేనండి, చెప్పాలి మంచిగా. సంఘ నేత్రములు ఎలాగుండాలంటే జనపూర్ణమైన హెష్బోను పట్టణమున్న 2 తటాకములతో సమానమన్నాడు. ప్రజలతో నిండిపోయిన పట్టణం, నీళ్లతో నిండిపోయిన చెరువు ఎలా ఉంటుందో ఎత్తబడే సంఘపు నేత్రం అలాగుండాలి. కన్నీటి అనుభవం లేని సంఘం, తల జలమయముగా లేని సంఘం, యేసు కాళ్ళు కడుగుటకైనా ఓ చుక్క కన్నీరు లేని క్రైస్తవ్యం కడు దారుణమైనది, దీనమైనది అని ఈ పూట మరలా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని మహాకృపలో 2020వ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్స్ కూడా అద్భుతంగా సిద్ధపడుతున్నాయి. ఈసారి కాస్త ధైర్యం చేసి తెగించి 12 పేజీలు క్యాలెండర్ వేస్తున్నాను. ఎప్పుడు కూడా 6 పేజీలు అంటే 3 పేజీలు వస్తాయి, బ్యాక్ అండ్ బ్యాక్ మొత్తం 6. 1 పేజీలో 2 నెలలు ఉంటాయి కదా. ఈసారి 1 పేజీకి 1 నెలే. ఎందుకు అలా డిసైడ్ అయ్యానంటే కాస్త బరువే, కష్టమే, అన్ని బరువులు పెరుగుతాయి దానివల్ల. ఎందుకు అలా చేయాల్సి వస్తుందంటే క్యాలెండర్ మీద మనం రోజుకొక వాక్యం రాస్తాం కదా. ఆ వాక్యాలు కొంతమంది సేవకులు ప్రతిష్ఠించుకుని ఉపవాసం ఉండి ప్రార్థనాపూర్వకంగా 365 రోజుల వాక్యాలు కూడా మోకాళ్ళ మీద ఉండి రాస్తారు, సిద్ధపరుస్తారు. 52 ఆదివారాలకు తగిన వచనమే, 52 శనివారాలకు తగిన వచనమే, బల్లారాధనలకు తగిన వచనమే, అంత ఎంపిక చేసి ప్రార్థనాపూర్వకంగా రాస్తారు అవి. కానీ దగ్గరికి వెళ్ళి ఇట్లా చూస్తే కానీ వాక్యం కనపడదు. క్యాలెండర్ పర్పస్ ఏంటి? గోడకు తగిలిస్తాం. కొంచెం అలా నిలబడి చదివి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందా? దగ్గరికి వెళ్ళి ఇట్లా కాన్సన్ట్రేషన్ చేయాలా? ఏ తేదీ వచ్చినో ఆ రోజు కనీసం చదవాలి. బైబిల్ చదవని వారి కనీసం అదన్నా చదువుతారు అన్యుల గృహాల్లో పెడితే అనే దర్శనంతో కదా అది చేస్తున్నాం. ఇప్పుడు ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టు పెట్టుకొని ఇంత టెన్షన్లు పెట్టుకొని కూడా నిన్న ఈ వారంలో 2,30,000 రూపాయలు విజయవాడలో ప్రెస్లో కట్టొచ్చాను నేను. ఎందుకంటే ఈ సంవత్సరం మేము చర్చి కట్టుకుంటున్నామండి, హాల్ కొంటున్నాం కాబట్టి క్యాలెండర్ వేయట్లేదంటే ఏమన్నా అర్థం ఉంటుందా? ఇప్పుడు మన కొంపలో ఎవడు క్యాలెండర్ పెట్టుకుంటాం తెచ్చి మళ్ళీ కొన్ని ఆగవు, తప్పదు. కొన్ని కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, రెగ్యులర్గా జరిగాయి. మాంతామా? జూన్ నెలలో పిల్లల ఫీజులు ఉన్నాయి కాబట్టి జూన్ నెల అంతా అన్నం తింటాం మానేస్తామా? మామూలే. ఇక కొన్ని ఆపటాక లేదు. 2,30,000 మంది పెట్టుబడి అన్నమాట. ఈ స్తోత్రం అది వచ్చేది అలాగే ఎప్పుడు రాదనుకోండి, అది వేరే. ఎందుకంటే ఈ క్యాలెండర్లు వేసేవాళ్ళు ఈ కరుణా గ్రాఫిక్స్, స్పందన గ్రాఫిక్స్, ఫెయిత్ గ్రాఫిక్స్ వీళ్ళు 3 లక్షలు 4 లక్షల క్యాలెండర్లు వేస్తారు.
మనం వేసేది 10,000 మన సంఘాల వరకే, మనం అమ్ముకునేవి కాదు కదా. వాళ్ళు 30 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి వాళ్ళు కొనుక్కుంటారు అనుకోండి. ఈ 4 లక్షల క్యాలెండర్ వేసేవాడు కూడా 40 రూపాయలకి ఇస్తాడు, మనం కూడా 40 రూపాయలకి ఇవ్వాలి. లేదనుకో ఏంటి అయ్యారేంటి కరుణగ్రాఫీసులు కానీ ఎక్కువ రేటు తీసుకుంటున్నాడు ఉన్నాడు. 4 లక్షల వాడికి ఎడుతుంది, మనకు 10,000 ఎక్కడికి ఎడుతుంది? నాకు ఒక క్యాలెండర్ 100-120 రూపాయలు పడుతుంది నాకు, కానీ 40 రూపీస్కి ఇవ్వాలా? నేనంటే 2,000 క్యాలెండర్లు వైజాగ్లో పనిచేస్తాను అనుకోండి, నాకు ఎలాగో అది టార్గెట్ కాదు. ఏదో 10 రూపాయలు కోటాలు పెట్టి వచ్చి హెల్ప్ పచ్చడమే మన పని, మనం అమ్ముకోవటం ఎక్కడది, ఆ గొడవ లేదు మనకి. కానీ మిగతా వాళ్ళ గురించి చెప్తున్నాడు, వాడు 20,000 ఇచ్చి వాడు అమ్మపోతాడు, మెంటలో చేస్తాడు. అందుకని ఒక పేజీకి ఒక నెల వేస్తే కొంచెం వాక్యాల సైజు పెరుగుద్దిగా, కొంచెమన్నా విజిబిలిటీ పెరుగుద్దన్న ఒక్క ఆశ మీద రెట్టింపు ఖర్చుకు సిద్ధపడి, ఇప్పుడు ప్రింటింగ్ కాస్ట్ 12 పేజీలు అంటే 6 సైకిళ్ళు పెరుగుతున్నాయి. ఆ 6 పేజీలది 12 పేజీలు అవుతుందంటే పేపర్ కాస్ట్ పెరుగుతుంది, ఆ రిమ్మింగ్ కాస్ట్ పెరుగుద్ది, ట్యాగ్ కాస్ట్ పెరుగుద్ది, ప్రతిదీ పెరుగుద్ది. చివరికి ట్రాన్స్పోర్టేషన్ కూడా 500 క్యాలెండర్లు వేసే ప్లేస్లో ఇప్పుడు 200 క్యాలెండర్లు వేయగలుగుతాం. ఆది నుంచి అంతవరకు లక్షల కొద్ది వాసిపోతారన్నమాట ఈ సంవత్సరం. అయినా రాను రాను ఆటంకాలు వ్యతిరేకతలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాక్యం ఎలాగైనా ప్రపంచంలోకి పంపాలని కసి మీద పనిచేస్తున్నాం. బైబిల్ లేకుండా చేద్దాం, వాక్యం లేకుండా చేద్దాం, తుడిచిపెట్టేద్దాం అని ఎవరు ఎంత గట్టిగా చేస్తే అంత గట్టిగా నింపుదామనే కసి మనలో ఉంది కనుక రక్తాన్ని మరిగించేని సరి చేస్తాం అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన వరకైతే మనిషికో క్యాలెండర్ ఫ్రీ, దేవునికి స్తోత్రం. కుటుంబానికి, మనిషి కాదు కుటుంబానికి దేవునికి స్తోత్రం. మళ్ళీ వాగ్దాన భంగం అన్నారు, దేవునికి స్తోత్రం. కుటుంబానికి ఒకటి ఎక్స్ట్రా కావలసిన వాళ్ళందరూ కొనుక్కుంటమే, దేవునికి స్తోత్రం. నేను మట్టుకు ఒకటే ఇస్తాను, అక్కడికే నా మాట 3-4 లక్షలు, ఇక అంతకన్నా త్యాగాలు చేస్తాకి ఇంకేం తాతలు దాచిపెట్టిన రాజులేం లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మీరు ఆలకించాలని కోరుతున్నాను. వాక్యంతో నింపారు. ఇప్పుడు యేసు ప్రభు వారు మన మీద భరోసాతో ఒక మాట అంటారండి, దాన్ని వెనకాల ఎవరు నెరవేర్చాలి? మాట్లాడరారా? ఇప్పుడు మనం పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి, చదువుకోవట్లేదు అనుకోండి, పక్కన పిల్లలు వచ్చి పిల్లలకి ఎప్పుడు ఆటనా, చదువు సంధ్య లేకుండా అల్లరి పిల్లలమ్మ అన్నారు అనుకోండి, వాళ్ళమ్మ చాలా సీరియస్గా పుస్తకం పట్టు కూర్చొని కాదు, మార్కులు చూడరే పొద్దున్న నా పిల్లకి ఎక్కువ ఉంటాయి అనేసి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పరువు నిలబెట్టాలి వద్దు మనం. ఆ అమ్మ తెంగరదా అమ్మాయికి చెప్పేసింది అని చెప్పేసి నీ పని నువ్వు చేస్తే నువ్వు ఎంత దుర్మార్గమైన బిడ్డవే కదా. అమ్మ అన్నందుకైనా కసిగా చదివేసి లో నీ కూతురు మార్కులు ఇష్టపడరా అని అనిపించాలా, అది రేంజ్. మన మీద నమ్మకం యేసు ప్రభు సైతాన్ గడికి చాలా ఛాలెంజ్లు చేసేసాడు, వాళ్ళు ఇలా చేస్తారు ఇలా చేస్తారని. మనం పరువు కాపాడతామా పరువు తీసేస్తామా కొంచెం ఆలోచించుకోండి. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండిపోతున్నాడు. ఈ లోకమునట యెహోవాను గూర్చిన జ్ఞానంతో నింపాలి. ఆ బాధ్యత ఎవరిది? మన మీద భరోసాగా అని చెప్పాడు. దేవదూతలు పంపుతాడా వాక్యం చెప్తాకి? ప్రసంగం చేయమంటేనేమో దేవదూతలకును లేని దివ్యమైన సేవా అని మురిసిపోవటమా? మరి ఏదిరా సేవ అంటే? ప్రభువా మేము మాట్లాడితే ఎవరు మాట్లాడుతండి, నువ్వే మాట్లాడయ్యా, మరి నువ్వేం చేస్తావురా? దొంగేసలు ఇవన్నీ సమయమందును అసమయందును ప్రకటించు. అందులో ఒక భాగం, ఒక అవకాశం, ఒక తెలివి, క్యాలెండర్ పంచిపెట్టేత్తమే. దేవునికి స్తోత్రం. ఏ వాక్యం అని పట్టుకుంటుందో 136 దేశాల్లో కొన్ని లక్షల మంది విశ్వాసులు కలిగిన న్యూ లైఫ్ ఫెలోషిప్ అనే సంస్థ బాంబే దగ్గర పూణేలో ఒక వ్యక్తి 5 రూపాయల పకోడీ కొనుక్కొని తిని పడేసే ముందు ఇది ఏందిరా అని చదివితే అందులో సువార్తకార పత్రిక అంటది, అది చదివి మారాడు. ఆయన పేరు ఎస్ జోసెఫ్. ఆయన వలన ఈరోజు 136 దేశాల్లో న్యూ లైఫ్ ఫెలోషిప్ ఉంది. లక్షల మంది ఒక్క న్యూ బాంబే, ఓల్డ్ బాంబేలో 2 బాంబేలో కలిపి 175 చర్చిలు ఉన్నాయి న్యూ లైఫ్ ఫెలోషిప్. ఒక పాంప్లెట్ అది పంచిపెడితే దాన్ని ఎవడో పకోడీ పొట్లం కంటే 5 రూపాయలకి ఇచ్చేసాడు. ఈయన తినేసి పడేసే ముందు అటు చూశాడు. ఆ మాటలు అతను పట్టుకున్నాయి. ఎన్ని లక్షల కరపత్రికలు వేస్ట్ అయి ఉంటాయి తెలుసా? ఒకటి పనిచేసింది అందులో ఓ 10 లక్షలు 20 లక్షలు ప్రింట్ చేస్తారు కరపత్రికలు ఎప్పుడు కూడా. అవి పంచిపెట్టి ఏదో గొడవ అని పడేసి ముద్దుడుచుకొని సీమిడి తీసి పడేసి ఎంత అవమానకరంగా చేస్తారు జనం. ఒకటి పని చేసింది, లక్షల మందిని మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఏవో ఒక్కడు పౌలు అవుతాడో మోషే అవుతాడో మనకేం తెలుసండి?
ఒక్కడి మారినే చాలు, మన తిప్పలు మనం పడతానే ఉండాలి, చెప్తే ఉండాలి, ప్రకటిస్తూనే ఉండాలి. వైజాగ్లో ఒక ఆఫీసర్ ఉండేవారు, రైల్వే, ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు. సరిగ్గా టాప్ రేంజ్లో ఉంటాడు ఆయన. 5 డ్యూటీ నుంచి బయటకు వచ్చేసి రైల్వే స్టేషన్ అవుట్ కోర్ట్ దగ్గర నుంచి ఉంటాడు. ప్రభావంలోకి వెళ్ళిపోతారు జనం బయటికి. అక్కడ నుంచి కరపత్రలు పంచుతాడు. జిఎం ఆఫీసులో టాప్ ఆఫీసర్ 5 దిగిపోయి 6 దాకా డ్యూటీ అయింది. 1 అవర్ నుంచి ఉన్నాడు అక్కడ. అసలు సార్ గుడ్ ఈవినింగ్ అంటూ ఉంటాడు. అదే ఉద్యోగం అయింది. 2,40,000 జీతం అయింది. ప్రతిరోజు ఆయన పని అదే. 5 వచ్చేస్తాడు, 6 దాకా ఉంటాడు. గంట సేపు ఎన్ని పంచుతాడో మంచి చిరునవ్వు అలాగా షాపుల దగ్గర నుంచి ఉన్నట్టుగా అమాయకంగా గుడ్ ఈవినింగ్ అని ఇస్తూ ఉంటాడు. తీసుకుంటే సరే, తీసుకోకపోతే సరే. ఆ పూట తెచ్చుకుంటాడు 3,000 2,000 అవి అయిపోతే ఇంటికి వెళ్తాడు అంతేగా. ఒక ఉద్యోగస్తుడు అంత స్థాయిలో ఉన్నవాడు కూడా రోజుకి ఒక 3,000 మంది కన్నా పంచుతున్నాడు. ఏదో మనం చేయకపోతే ఎలాగవుద్దండి? సింపుల్గా మోకరించడం, ప్రభు మా భారతదేశం అంతా రక్షించబడాలి ప్రభు, నేను మటుకు తిని పడుకుంటాను ఆయన. ఏం ప్రార్థన చేస్తావా? చచ్చా. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణము నుండి తటాకములతో సమానం. కళ్ళలో కన్నీరు ఉండాలి. ఆమేనన్నాడు ఒకసారి. కన్నీటి అనుభవం లేని సంఘం, భారం లేని సంఘం, జలమయముగా తలను కలిగిలేని సంఘం, పెళ్లి కుమార్తె సంఘముగా ఎత్తబడే సంఘం ఉండే అవకాశం లేదు. దేవుని మెప్పు పొందాలి, దేవునికి నచ్చాలి, దేవుడు ప్రశంసించాలి, దేవుడు ఆనందించాలి, శబాష్ అంటూ నీ క్వాలిటీని మెచ్చుకోవాలా. అలాగ పెళ్లి కుమారుడుగా యేసయ్య పెళ్లి కుమార్తెకు తగినట్లుగా నిన్ను భావించి మెచ్చే ఆ క్వాలిటీ ఏమిటంటే కన్నీటి అనుభవం. నేను అడుగుతాను, ఎందుకు ఏడవాలి అసలు? పాపిని యేసు ప్రభు, అదేనా ఏడవాలి? దేవా పాపి, అదేనా ఏడవాలి? పాపముల విషయములో పశ్చాత్తాపపడటం గురించి కాక, ఓ రక్షించబడ్డ వ్యక్తి, ఓ కడగబడిన వ్యక్తి, ఓ శుద్ధీకరించబడ్డ వ్యక్తి, యేసు క్రీస్తు రక్తముతో కొనబడి, వాక్యములో కడగబడి, ఆత్మచేత ముద్రించబడి, మహిమ కలిగిన ఆయన రాకడకు సిద్ధమవుతున్న ఓ వ్యక్తి ఏడవాల్సిన కొన్ని కారణాలు టపటపా మీ ముందు పెట్టి ముగిస్తాను ఈ పూట. దేవుడు కన్నీటి ఆత్మతో భారముతో మనందరినీ నింపునుగాక. చేతులెత్తి చెప్పండి ఒకసారి ఆమేన్. హల్లెలూయా. ఆ ఆశతో, ఆసక్తితో, ఆ భారంతో వాక్యాన్ని వినండి, హృదయంలోకి తీసుకోండి. సాత్వికం కలిగిన మనస్సుతో ఈ వాక్యాన్ని అంగీకరించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. త్వరగా చూడండి, ఎక్కువసేపు ఏం చెప్పను. 7 పాయింట్లు 7 నిమిషాలు అయిపోతుంది ప్రసంగం. తొందరగా ఇంటికి వెళ్ళిపోండి. ఇవాళ కిస్మిస్ స్టార్ట్ అయింది, కొనుక్కోండి. 7 నిమిషములు అంటే ఎంత అడగండి. ఆ ఒక్క క్యాలిక్యులేషన్ నాకు తెలియదు. ఆదికాండం 45వ అధ్యాయం 1వ వచనం చదవండి. 43-30. అప్పుడు యోసేపు అది తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొనజాలక, నా యొద్ద నుండి ప్రతి మనుష్యుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చును గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, దేవుని వాక్యం ఎలాగో మాట్లాడుతుంది. మారు మనసు విషయంలో, పశ్చాత్తాప విషయంలో, పాపాల విషయంలో ఏడ్చే మాట కాదు, కానీ అది దాటిన తర్వాత కడగబడిన విశ్వాసి, ఆత్మలు ఎదుగుతున్న విశ్వాసి, రాకడకు సిద్ధపడుతున్న విశ్వాసి కన్నీటి అనుభవాన్ని కలిగి ఉండవలసిన ఒక 7 కారణాలు చెప్తానన్నాను. అవునా? మరి అనాలిగా, నోరు మూసుగానంట కుదరదు. అదే అందులో ఒక మొదటి పాయింట్ చెప్తున్నాను. యోసేపు కట తన సహోదరులను చూచినప్పుడు, చెప్పండి, ప్రేమ పొంగుకొని వచ్చేసిందంట, పొర్లి వచ్చేసిందంట, అణుచుకొనలేకపోయాడట. 45:1 ఆ 2 భావం ఇంచుమించుగా ఒక్కలాగా ఉన్నది కనుక 2 వచనాలు కలిపి చెప్పాను నేను. ఏమండి, ఆ కారణంగా ఇప్పుడు అతని ఏడుపుకు పాయింట్ ఏంటి చెప్పండి, ఆలకించండి. చక్కని మాట. అతను ఏడ్చుటకు చోటు వెతికి లోపలికి వెళ్ళిపోయాడట. ఏడుపును అణుచుకొనలేకపోయాడట. ఆ ప్రేమ అలాగ పొర్లి బయటకు వచ్చిందట.
మీరు బాగా ఆలకించండి. ఈనాడు ఏడ్చుటకు చోటు వెతికే వాళ్ళు దొరుకుతారా క్రైస్తవులలో? కమిటీల్లో చోటు వెతికేవాళ్ళు, వేదికల మీద చోటు దొరికేవాళ్ళు, వాల్ పోస్టుల మీద చోటు వెతికేవాళ్ళు కనబడతారు తప్ప ఏడ్చే చోటు వెతికేవాళ్ళు ఎక్కడ దొరుకుతారండి మనకి క్రైస్తవుల్లో? ఆ గ్యాప్ని మనం పూడిస్తే ఎత్తబడే సంఘంలో ప్రభు మనల్ని ఉంచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆలకించండి. యోసేపు ఏడ్చుటకు చోటు వెతికి అంత భారం ఏంటి, అంత బాధ ఏంటి, అంత ఏడ్చే పాయింట్ ఏంటంటే తానేమో మహారాజా స్థానంలో ఉన్నాడు, తన సహోదరులేమో సంచి పట్టుకుని సాష్టాంగ దండ ప్రమాణం చేసి, మహాప్రభో నీ దోసలము, తిండి గింజలకి అల్లాడిపోతున్నాం, ఇంటి దగ్గర మాకు ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళెవ్వరికీ ఆహారం లేదు, మీరు దయతలచండి బాబు, మీరు కనికరించండి బాబు అని గోల పెట్టి ఏడిచేస్తున్నారు. మీరు వినండి, తాను ఎలాగున్నాడు? మహారాజులాగా ఉన్నాడు, చక్రవర్తిలాగా ఉన్నాడు, ప్రపంచానికి అన్నం పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. దేశాల వారు వచ్చి తన వద్ద ఆహారాన్ని సంపాదించుకున్నాడు. తాను మంచి ఆహారం భుజించుటయే కాదు, అనేకులకు ఆహారం ఇవ్వగలుగుతున్న పొజిషన్లో తానుంటే తన సొంత అన్నయ్యలు తమ్ముళ్ళు కనీసం ఆకలికి గతి లేని పరిస్థితుల్లో సంచి పట్టుకొని క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. వాళ్ళని చూసి తట్టుకోలేకపోయాడు. ప్రేమ పొంగి వచ్చింది. అయ్యో, నేనైతే మహారాజు వలె ఉన్నాను, కానీ వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. నాకున్న సమృద్ధి వాళ్ళకి లేకపోయినే, నాకున్న ఆహారం వాళ్ళకి లేకపోయినే, అయ్యో వాళ్ళకి ఆకలి తినే దిక్కే లేదే, నేనైతే శ్రేష్టమైన ఆహారము పానమును భుజించుచున్నాను, చేయిస్తున్నాను అని ఒక భారమును కలిగిన వాడై దుఃఖమును అణుచుకుని లేక ఏడ్చుటకు చోటు వెతికి మరి అతడు ఏడ్చాడు అని మనం చూస్తాం. ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, అణుచుకొనలేనంత భారం, అంత దుఃఖం ఎత్తబడే సంఘానికి ఉండాలి. బాగా కష్టపడితే గుడ్ ఫ్రైడే సీన్ అంతా కళ్ళ ముందు చూపిస్తే బాగా కళ్ళు నలిపేసుకొని సుక్క రప్పించేస్తాం కాదు. అలసిపోయి మనకి సిలువు పాటలు 3 పాడాలా, ఇక్కడ ఒకడు ఏడ్చేస్తూ ఉండాలా, ప్రార్థన మైక్లో చెప్పేస్తూ ఉండాలా. ఇన్ని జరిగితే కొంచెం నలిపేసి సుక్కొస్తుంది. దేవుని స్తోత్రం. ఆడి ఎత్తబడే సంఘానికి పనికిరాడు, పనికిరాడు. ఎవడు కావాలి? అణుచుకొనజాలనంత దుఃఖం కంట్రోల్ చేసుకోలేడు. కాదు, ఎంతమంది జనం ఉన్నాయి రోడ్డు మీద అవనాయి, అది కుటుంబ ప్రార్థన అవని, వీధి కుటుంబం అనే దుఃఖం ఆగదు, కన్నీరు వస్తూనే ఉంటుంది. అది పాట పాడటం అయితేనే, ప్రార్థన చేస్తాం అయితేనే, ఉపదేశం అయితేనే ఆ దుఃఖమును కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకు ఏడవాలా, ఎందుకంత ఏడుపు రావాలా, అంత దుఃఖపడే పాయింట్ ఏమిటి అని కానీ చూస్తే బైబిల్ చెప్తుంది కదా, నేనున్న సమృద్ధిలో, నాకున్న ఆహారములో నా సహోదరులకు లేదు కదా అన్న ఒక్క పాయింట్ మీద అతను దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. సరిగ్గా ఈ పూట మనం ఆలోచిద్దాం. మనం అపోస్తుల బోధ నేర్చుకుంటున్నాం, రాకడ సందేశాలు వింటున్నాం, బలమైన ఆహారాన్ని తీసుకుంటున్నాం, లోతైన ప్రత్యక్షతలు పొందుకుంటున్నాం. మన తోటి వారు, మన సహోదరులు, మన బంధుమిత్రులు ఎందరో నామకార్థాల సంఘంలో ఉండిపోయారు. వాళ్ళకు ఉపదేశం లేదు, వారికి ఆకలి తీరదు, వాళ్ళకి సరైనటువంటి మేత పెట్టేవారు లేరు, సరైనటువంటి ఆకలి తీరింతున్న పరిస్థితులు లేవు, ఆకలి దప్పులతో ఉంటున్నారు, వాక్యము కొరకు కరువుతో అల్లాడిపోతున్నారు. దేవుని వాక్యం ఎప్పుడు దొరుకుద్దా, ఎక్కడ దొరుకుద్దా అని పరుగులెడుతూ ఉన్నారు. నేను అంటున్నాను, మనం మంచి ఆహారం తింటున్నాం కదా, మనం కడుపు నింపుకుంటున్నాం కదా, వాక్యం ద్వారా బలపడుతున్నాం కదా, మరి ఇలాంటి వాక్యం లేని వారికి, రాకడ సందేశాలు లేని వారికి, ఎత్తబడే అనుభవాలు నేర్చుకోని వారికి, అపోస్తుల బోధ అనే పునాది మీదకి రాని వారికి మనం జ్ఞాపకం వచ్చినప్పుడు మనకు దుఃఖం రావాలి. వాళ్ళ విషయంలో బాధ కలగాలి, వాళ్ళ విషయంలో ఒక రోదన ఉండాలి. ప్రభువా, మేమైతే మంచి ఉపదేశాన్ని వింటున్నామయ్యా, మంచి సహవాసంలో ఉన్నామయ్యా, బలమైనటువంటి మాంసాహారం తిన్నట్టుగా మేము తింటున్నామయ్యా, మా బంధువులు చాలామంది అలా లేరు, మా స్నేహితులు అలా లేరు, మా సహోదరులు చాలామంది అలా లేరు. వాళ్ళందరినీ సంచులు నింపబడాలి, వాళ్ళకి ఆహారము దొరకాలి, వాళ్ళు కూడా నాతో కలిసి సహపంక్తి భోజనం చేయాలి. యోసేపు దుఃఖం ఎప్పుడు తీరింది తెలుసా? అందరినీ పెద్దోడు మొదలుకొని చిన్నోడు దాకా వరుసగా కూర్చోబెట్టి వంతులు తీరా ఒక్కొక్కరికి భోజనాలు పెట్టించినప్పుడు, యోసేపు వారితో కూడా కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు అతని దుఃఖం తీరింది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంటే కడగబడిన విశ్వాసి, రాకడ విశ్వాసి, ఎత్తబడే విశ్వాసి కన్నీరు కార్చవలసిన ఒక కారణం ఏదైనా ఉంది అంటే అదేమనగా, దేవుని బిడ్డలారా,
ఉపదేశములో లేని వారి కోసం, రాకడ సందేశాలు లేని వారి కోసం, అపోస్తుల బోధలో లేని వారి కోసం, ఒక్క మాటలో చెప్పాలంటే బలమైనపు వాక్యపు ఆహారము దొరకక ఏమండి ఆకలితో అర్ధాకలితో సన్నగిల్లిపోతున్న, బలహీన పడిపోతున్న నామకార్థ క్రైస్తవ సంఘాల కొరకు, సోదర సంఘాల కొరకు, సేవకుల కొరకు ఎవరు ఆపినా అణుచుకొనలేనంత దుఃఖం మనలో రావాలి. ఈ విషయమై మన రెండు కళ్ళు రెండు తటాకాలుగా మారిపోవాలి, రెండు చెరువులుగా మారిపోవాలి, తల జలమయముగా మారిపోవాలి. ఇది ఖచ్చితంగా రాకడలో ఎత్తబడే సంఘానికి ఉండాల్సిన ఒక అర్హత. కేవలం పాటలు పడుకొని ప్రార్థన చేసుకొని హ్యాపీ క్రిస్మస్ చెప్పుకొని కేకులు తినేసి పెళ్లి కుమార్తె సిద్ధపడటం అంత ఈజీ కాదు కదా. నువ్వు ఆ విషయంలో సరి చూసుకోవాల్సి ఉంది. కడగబడిన విశ్వాసి ఏడవలసిన కారణం ఏంటి అని అడిగితే, మనముల పొందుకున్న ఉపదేశం బలమైన ఆహారంలో లేని మన ప్రజల కొరకు మనము భారమును బాధ్యతను కలిగి కన్నీరు కార్చాలి. స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి ప్రభువా భారం నాకు ఇవ్వండి అని అడగండి ఒకసారి. ప్రభువా భారము నాకు ఇవ్వండి అయ్యా, ఆ భారంతో నింపండి ప్రభువా. ఆమేన్. రెండవది దేవుని బిడ్డలారా, నిర్గమ 32:32. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకొనుచున్నాను. ఏడ్చే ఒక భారం దైవజనుడైన మోషేలో మనకు కనిపించుచున్నది. అంత పెద్ద అయిన గొప్ప దైవజనుడు, నేను అనుకుంటా నిజంగా ప్యాలెస్లో పెరిగాడు కదా, యువరాజుగా పెరిగాడు కదా, ఒక నాయకుడిగా ఉన్నాడు కదా. బహుశా అతనికి అయ్యో అంటూ ఏడవలసిన పరిస్థితులు పెద్దగా వచ్చుండం అనుకుంటాను నేను. కానీ ఈ రోజున భయంకరంగా ఏడుస్తున్నాడు. ఎందుకని ఏడుస్తున్నాడంటే, దేవుని వాక్యంలో రాయబడి ఒక మంచి మాటని మీరు గమనించండి, శ్రద్ధగా ఈ మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏంటి తెలుసా? అతను అంటాడు, వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుని కోపం పుట్టించారు. సీనాయి కొండ మీద మోషే ఉన్నాడు, కిందకి దిగేలో వీళ్ళు పాడు పనులన్నీ చేశారు. కోపం వచ్చేసింది, దేవుని కోపం రగులుకుంది. 3,000 మంది తన స్వజనులు చనిపోయారు. తెగ్గిపడిన తలకాయలు, ఎగిరిపడుతున్న మొండాలు, ప్రవహిస్తున్న రక్తం, చేతికి అంటుకుపోతున్న లేవీల ఖడ్గాలు, ఒక భయంకరమైన వాతావరణం అక్కడ ఉంది. నిశ్శబ్దమైపోయింది, గజగజ వణుకుతున్న పరిస్థితి. నిశ్శబ్దాన్ని ఛేదించుకొని ఒక పెద్ద కేక పెడుతున్నాడు మోషే. అయ్యో, నువ్వు వారి దోషములు పరిహరించితివా సరే, లేకపోతే నీవు రాసిన నీ గ్రంథములో నుంచి నా పేరు కూడా తీసేయి అని గోల పెడతా మొదలెట్టాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పేరును తీసేస్తాను నేను, ఎవడో పాపం చేసాడో వాడి పేరు తీస్తాను, కానీ నీ పేరును తీస్తాను. వాళ్ళు విగ్రహారం చేశారు, నాకు కోపం పుట్టించారు, వాళ్ళకి శిక్ష రావాల్సిందే, నువ్వు జరగా వాళ్ళ సంగతి తెలుస్తానంటాడు యేసయ్య. లేదు ప్రభువా, వారందరి పాపాలను క్షమించాలి, క్షమించకపోతే నా పేరు కూడా జీవగ్రంథంలో తీసేయి. ముందు నరకాన్ని నన్ను తోసేసి అప్పుడు వాళ్ళని తోయి. అలా కుదరదు, ఎవడు పాపం చేస్తే వాడి పేరే తీసేస్తానన్నాడు. నేను మటుకు పరలోకం రాను, నేను నరకానికే పోతాను. ఏమిరా మండి పట్టుతానంటే, మా ఊళ్ళందరూ నరకానికి వెళ్ళాక నేను ఒక్కరినే పరలోకం చేంజ్ చేస్తాను, నాకేం వద్దులే. ఆడకు పోయిన వాళ్ళే గుర్తొస్తారు నాకు రోజు, వద్దులయ్యా అంటాడు. అప్పుడు ప్రభు అతని కన్నీరును చూచి 106వ కీర్తన 23లో ఏం రాశాడు చూడండి. ఇదే సన్నివేశాన్ని 106వ కీర్తన 23వ వచనం రాశాడు. ఏమని రాశాడు? ఆయన నేను వారిని నశింపజేసేదనను, నేను నాశనం చేస్తానని ఆయన అంటాడు. అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ రాత్రంతా దేవునితో పోరాట దేవుడు నువ్వు జరుగురా అలా చావకొడతాను అంటాడు. ఉదయ ప్లీజ్ ఏమండి, భర్తకు పుట్టు రౌద్రము మరణదూత అంటాడు కదా, అంత తీవ్రమైనటువంటి రోషాగ్నిని, ఉగ్రతాగ్నిని ఎదుర్కోవటం ఎవరికి సాధ్యం? అందుకనే మోషే అంటాడు, నీ ఉగ్రతను భరించుచని నా దినంలో వెళ్ళిపోయింది ప్రభు. వీళ్ళు ఏదో పనికి మళ్ళీ పని చేస్తారు, నీ కోపం వస్తుంది, నువ్వు అగ్గిగా మీదకి వచ్చేస్తావు, నేను అడ్డుపడతాను, ఇదే సరిపోయింది నాకు. నీ ఉగ్రతను భరించుచునే నా జీవితం అంతా గడిచిపోయింది. ఈ 40 ఏళ్ళు నా పనింతే,
ఎంత చెప్పినా వీళ్ళేమో ఏదో తెగర పని చేస్తారు, నీకు కోపం వచ్చేస్తారు, నువ్వు కత్తేసుకొని వచ్చేస్తారు, నేను అడ్డుపడతాను. ఇదే సీను రోజు. నేను అంటున్నాను, విగ్రహారాధన ద్వారా, దేవుని మీద తిరుగుబాటు చేయటం ద్వారా, భయంకరమైన పాపములు చేయటం ద్వారా ఎవరైతే దేవుని ఉగ్రత కారణమవుతున్నారో, ఎవరైతే నాశించిపోతున్నారో, నాశనమునకు జోగుతున్నారో వారి కొరకు మనం కన్నీరు కార్చవలసిన వారమై ఉన్నాం. మన స్వజనులు, మన బంధుమిత్రులు, మన దేశీయులు ఎందరో ఈ భయంకరమైన సమస్యలు లేరా? విగ్రహారాధన వలన దేవుని కోపానికి వారు పాత్రులైపోయే పరిస్థితులు లేవా? అందుకొరకు మనం ఏం చేద్దామంటే, విగ్రహారాధన తప్పో, ఆత్మారాధన రైటో అని ఒక డైలాగ్ వేసితే దేశం మారిపోద్దా? ఎవడు మాడతాడు? వారి కోసం మనం ఏం చేయాలంటే, దేవుని కోపమును చల్లార్చుటకై ఆయనకు అడ్డుపడగలిగినంత కన్నీటి ప్రార్థన మనం చేయాలి. యేసయ్యా, నేను సరదాగా అంటాను, కొండలు దాటి గుట్టలు దాటి నా ప్రియుడు వచ్చుచున్నాడు అన్న వచనం తీసుకుని, ఆయన కొండలు దాటుతాడు, గుట్టలు దాటుతాడు, కానీ కన్నీటిని దాటడం అని రాశాను. స్తోత్రం చెప్పండి. ఆయన ప్రియుడు కొండలు గుట్టలు దాటి వచ్చేస్తున్నాడు, కానీ ఏమి దాటిపోలేడు? చెప్పండి గట్టిగా. యాకోబు కన్నీటిని దాటిపోయాడా? ఎందరో బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థన ఆయన దాటాడా? జాగ్రత్తగా మీరు గమనించాల్సిన మాటలు ఇవన్నీ కూడా. అంచేతనే మన స్వజనులు అందరూ మారారా? మన బంధుమిత్రులు అందరూ మారారా? వాళ్ళు ఇంకా విగ్రహారాధనలో ఉన్నారా? మరి వారి కోసం నువ్వు కన్నీరు కార్చాలిగా. మరణం, సమాధి, పాతాళం యేసును ఆపలేకపోయింది. ఒక బలహీనుడి కన్నీరు యేసును ఆపగలిగింది. కనుక యేసును ఆపే శక్తి నీ కన్నీటి ప్రార్థనకు ఉంది. అంచేతన ప్రభువు నిలబడాలి, నీ ప్రజలతో మాట్లాడాలి, వారి పాపాలు క్షమించాలి అంటే మనకు విమర్శ కాదు, తెలివైన డైలాగులు కాదు, ఆయనకు కాళ్ళ మీద పడి ఆయన కోపానికి అడ్డుపడగలిగినంత కన్నీరు కార్చే అనుభవం ఉంటే నశించిపోయే ఆత్మల విషయంలో మనం ఈ గొప్ప అద్భుతాన్ని చూడగలుగుతాం. ఒకటి, మన సహోదరులు మన ఉపదేశంలోనికి రావాలని మనం కన్నీరు గార్చాలి. రెండవది, మన స్వజనము, మన దేశంలో నశించిపోతున్నారు కనుక వారి కొరకు మనం కన్నీరు కార్చాలి. మూడవది మొదటి సమూయేలు గ్రంథం 15:35. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. మరియు తాను సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. ఏడుస్తున్నాడు సమూయేలు. గమనించారు మీరు? సమూయేలు చచ్చిపోయేదాకా మళ్ళీ సౌలు ముఖం చూడలేదట, కానీ అతని కోసం ఏడవటం మానలేదట. ప్రతిరోజు ఏడవటమే. ఎంతగా ఏడ్చండి, ఒక రోజున దేవుడు వచ్చి ఇంకెంతకాలం ఏడుతాడు వాడి గురించి, వాడికంటే యోగ్యుడైన వాడిని నేను ఎంపిక చేసుకున్నాను, వాడిని అభిషేకిస్తూ కానీ పద అంటే అప్పుడు లేచాడు ప్రార్థన నుంచి. ఇన్ని సంవత్సరాలు కూడా ఆ సౌలు కోసం ఏడవటమే. మీరు ఇక్కడ పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, మనం ఎవరి కొరకు కన్నీరు కార్చాలంటే, చల్లారిపోతున్న, పతనమైపోతున్న, దిగజారిపోతున్న, లోకములోనికి వెళ్ళిపోతున్న ప్రతిష్టను, సమర్పణను, పిలుపును, ఏర్పాటును కోల్పోవచ్చున్నటువంటి బిడ్డలారా, దైవజనుల కొరకు, అభిషక్తుల కొరకు మనము కన్నీరు కార్చాలి. ఇది చాలా సీరియస్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. సిగ్గు చెప్పడానికి, అవమానం, కానీ చెప్తున్నాను, చాలామంది దైవజనుల ఆత్మీయ స్థితి విశ్వాసుల స్థితి కంటే ఘోరంగా మారిపోయింది. కొంతమంది సేవకుల కంటే ఎంతోమంది విశ్వాసులు మెరుగ్గా ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితం అయితేనే, వారి ప్రార్థనా జీవితం అయితేనే, క్రమంగా బైబిల్ చదువుకోవటం అయితేనే, రోజు ప్రార్థన చేసుకోవటం అయితేనే, నలుగురికైనా సువార్త చెప్పాలనుకోవటం అయితేనే, నశించిపోతున్న ఆత్మల కొరకు కొంచెం భారం కలిగి ఉండటం అయితేనే, ఇలాంటివన్నీ చూస్తే చాలామంది సేవకుల కంటే విశ్వాసులే మెరుగైన ఆత్మీయ స్థితిలో కనబడటం ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలాసార్లు సిగ్గు అనిపిస్తుంది. సమయంలో ఏం చేస్తున్నాడు? ఒక్క అభిషక్తుడు పడిపోతే, ఒక్క అభిషక్తుడు చల్లారిపోతే, శరీరాశ్రంలోకి వెళ్ళిపోతే, స్వచిత్తము నెరవేర్చుకుంటే, స్వంత ఆలోచనల ప్రకారం సేవ తీసుకెళ్తే, దేవుని సంకల్పం నుంచి బయటకు వచ్చేస్తే, ఆ ఒక్కడి స్థానం భర్తీ చేయబడే వరకు అతను ఎంత కన్నీరు గార్చాడు, అతను ఎంత రోధించాడు, అతను ఎంత బాధపడ్డాడు. మీరు బాగా ఆలోచించండి. మనం కూడా ఇదే భారాన్ని పొందుకొని ఒక్కొక్క అభిషక్తులు, పరిశుద్ధులు చనిపోతున్నారు, పరిశుద్ధులు మహిమలోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏమో చల్లారిపోయి పతనమైపోయి లోకంలో కలిసిపోతున్నారు. ఒకడి స్థానం
అతడి కంటే మెరుగైన వాడితో భర్తీ చేయబడేదాకా మనము భారము కలిగి కన్నీరు కచ్చవలసిన వారంగా ఉన్నాం. మనకు తెలిసే మన 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 ఎరుకలోనే ఎంతమంది సేవకులు చల్లారిపోలేదు, ఎంతమంది లోకంలోకి వెళ్ళిపోలేదు, ఎంతమంది భక్తు ఒక వ్యాపార వ్యవహారంలో బతకలేదు. మన కుమారుడు వాళ్ళ గ్రామంలో జరిగిన సన్నివేశాలు చెప్తే ఆశ్చర్యం వేసింది. అతను ఒక పాస్టర్ గారు, కానీ పోలీసులతో వ్యవహారాలు చేయటం, లంచాలు, తాకట్టు సముద్రకి మెంగడం, అక్రమంగా ఆస్తులు రాసేసుకోవడం, ఎందరినో మరి ఇబ్బందులు పాలు చేయటం, ఇలాంటి చర్యలన్నీ చూస్తుంటే నువ్వు పాస్టర్ గారు ఇలా చేస్తాడా, పాస్టర్ గారు ఇలా చేయొచ్చా, పాస్టర్ గారు ఇట్లా మాట్లాడొచ్చా? పౌలయ్య గారు ఏమన్నారు? నేను మీ మధ్యలో ఉన్నప్పుడు క్రీస్తును తప్ప మరి దేనిని ఎరుగకుండానే. సేవకుడికి క్రీస్తు తప్ప ఇంకొక వ్యవహారం ఉండకూడదు. నీకు పంచాయతీలేంటి, నీకు వడ్డీలేంటి, నువ్వు తాకట్లు పట్టుకోవడం ఏంటి, నువ్వు పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు చేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం. ఒక సేవకుడు ఇలాంటి పనులు చేయొచ్చా? ఒక దైవజనుడు పతనం అయిపోతే కొన్ని వేల మంది పతనం అయిపోయినట్లు లెక్కే. అందుకనే సాతాను సేవకులను టార్గెట్ చేస్తాడు. ఈ విషయాలు ఉపదేశం ఎరిగిన క్రైస్తవులం కనుక మనం ఏం చేయాలంటే కొంత టైం కేటాయించుకొని దైవ సేవకుల కోసం ప్రత్యేకంగా భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రభువా, సేవకులు నిలబెట్టు ప్రభువా, వారి ప్రతిష్టలో నిలబెట్టయ్యా, వారి సమర్పణలో నిలబెట్టయ్యా. వారి డబ్బులో పడిపోకూడదు, స్త్రీలో పడిపోకూడదు, రాజకీయాల్లో పడిపోకూడదు, అధికారంలో ఘనతలో పడిపోకూడదు. అయ్యా, ఒక్క సౌలు పడిపోతే అతని కంటే మెరుగైనటువంటి దావీదు లేపబడే వరకు ఎలాగో సమయాలు భారం కలిగి ప్రార్థన చేశాడో అదే సమయాలు భారం నాకు ఇవ్వండి అయ్యా, సమయాలు ఆత్మ నాకు ఇవ్వండి ప్రభువా. చల్లారిపోతున్న సేవకుల కొరకు, పతనమైపోతున్న సేవకుల కొరకు, లోకములో దిగజారిపోతున్న దైవజనుల కోసం నేను భారం కలిగి ప్రార్థన చేస్తానని ఒక తీర్మానం ఈరోజు చేసుకుని ఇక్కడి నుంచి మీరు వెళ్ళి దేవుని కృపను పొందాలా. సేవకుల కొరకు మనం ప్రార్థించాలని 3వ మాట. 4వది చూడండి బిడ్డలారా, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 11-12 వచనాలు. 2వ రాజులు 8. హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచూ కన్నీళ్లు రాల్చాను. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమని అతని అడుగగా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవ్వనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు. గనుక నీవు వారికి చేయబోవు కీడును నెరిగి ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. ఏమండి, ఇలా చూడండి అందరూ ఒకసారి. హజాయేలు అనేవాడు ఒక రాజుగారు, ఎలీషా దైవజనుడు. ఆ రాజుగారు ఎలీషాను కలవటానికి వచ్చాడు. అప్పుడు కాదు మంచోడే, అప్పుడు తేడా ఏమీ లేదు. కానీ అంటే ముఖం చూస్తే ఏడు చేస్తాడు ఎలీషా. ఆ ఏడుపు చూసి రాజుగారు ముఖ కవలికలు మారిపోయినాయి, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అయ్యా, ఎందుకయ్యా ఏడుస్తున్నారయ్యా, ఏమైందయ్యా, ఎందుకయ్యా ఏడుస్తున్నారయ్యా అంటే, రాబో దినములో నెక్స్ట్ గవర్నమెంట్లో నువ్వు పనికి మాల చట్టాలు కొన్ని తెస్తావు, దేవుని ప్రజలు కష్టాలు పెడతావు, నీ వలన అనేక మంది బిడ్డలు చచ్చిపోతారు, నువ్వు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల, నువ్వు చేసే కొన్ని చట్టాల వల్ల చాలా మంది బిడ్డలు శ్రమలు పడిపోతున్నారు. అవన్నీ నా కళ్ళ ముందు క్లియర్ కనపడుతుంటే ఏడుపు రాకుండా ఎట్లుంటుందా అని అడిగాడు. వాడు సరిగ్గా అలాగే చేశాడు. నెక్స్ట్ వచ్చిన మీరు చదువుకుంటే సరిగ్గా అలాగే చేశాడు. ఇందులో నేను మిమ్మల్ని అడిగే ఒక పాయింట్ ఏంటంటే, రాబోవుచున్న గవర్నమెంట్స్లో, చెయ్యబోవుచున్న చట్టములలో దేవుని ప్రజలకు నష్టం కలుగుతుందని ఇప్పుడు ఏడు చేస్తాడే దైవజనుడు. రాబోయే దినముల్లో జరిగే పనికి మాలిన చట్టాల వల్ల దేవుని ప్రజలకు వచ్చే కష్టాలు తలుచుకొని ఇప్పుడు ఆడుతున్నాడు. ఇప్పుడు కళ్ళు ఎదుర్కొని ఇప్పటికే చాలామందికి ఈ పరిస్థితి ఉందిగా. మీరు చెప్పండి, అవునా కాదా? ఇప్పటికే చట్టాలు తేడాగా మారలేదా? ఇప్పటికే పరిస్థితులు వ్యతిరేకం అవ్వలేదా? రోజుకొక చోటన సువార్త చెప్పే వాళ్ళని కొడతలేదా? అసలు దైవజనుల్ని ఎంత పరుషంగా, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో వినడానికి భయం వేస్తుంది. అసలు నా పాయింట్ ఏంటంటే, రాబోవు దినములలో రాబోతున్న చట్టాల వలన దేవుని ప్రజలకు ఎన్ని కష్టాలు రాబోతున్నాయో ఇప్పుడు ఆత్మలో చూచే ఏడుస్తున్నాడు దైవజనుడు. కళ్ళెదుటి ఇంతమంది శ్రమ పడుతుంటే, ఇంతమంది దుఃఖపడుతుంటే, ఇన్ని మంది బాధలు పడుతుంటే మనకి భారం లేకపోవడం ఎంత విచారకరం. అలాంటి దినాలు వచ్చేసినాయి కదా, ప్రస్తుతం ఆ రోజుల్లో ఉన్నాం కదా. ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తే
గంటలు ఎలాగైపోతారు ప్రార్థన? మరి ఎన్ని చేస్తే మీరు దేవుని స్తోత్రం, ఎన్ని కన్నా చేస్తే గంటలు అయిపోతుంది ప్రార్థన. మరి పొచ్చుకుని టైం చూసుకుని తక్కువ వచ్చేస్తున్నారంటే దొంగ బాబతే కదా ఇదంతా. మారు మనసు పొందంటారా ఫస్ట్? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి అందరూ హల్లెలూయా. అణుచుకొనలేని దుఃఖం మీకు రావాలా, కంట్రోల్ చేసుకునేంత భారం రావాలా, ఆ భారం అంతా దిగిపోయేదాకా కన్నీళ్ళు వచ్చి మోకాల మీద పడి ఏడవాలా. అది బతుకంటే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం, 2వ రాజులు 19:4 వచనం ఉంటా. జీవము గల దేవుని దూషించుటకే అశ్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశ్షూరు రాజును గద్దించినేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ఏం చేయాలి? ఎవరి కోసం? నిలిచిన శేషం. ఇప్పటికే చాలామంది చచ్చిపోయారు, ఇప్పటికే చాలామంది సేవకులు చంపబడ్డారు, ఇప్పటికే చాలామంది అడవులు పాలైపోయారు, ఇప్పటికే కొంతమంది బలవంతంగా మళ్ళీ రీకన్వర్షన్ అయిపోయారు. ఇప్పటికే చాలామందిని కోల్పోయాం మనం. పరిశుద్ధులను కోల్పోయాం, సేవకులను కోల్పోయాం, ఆత్మపూర్లను కోల్పోయాం, సువార్థికులను కోల్పోయాం. ట్యాంకు బండి మీద ఒక వ్యక్తిని ఎట్టగొట్టారు ఆ మధ్య బైబిల్ పంచుతుంటే. ఈ రోజుకి అతని పరిస్థితి ఏంటి? క్లియర్గా అదే లాస్ట్ రోజు. సుమారు 6 మాసాలు హాస్పిటల్లో ఉన్నాడు. బ్రతికి ఉన్నాడు తప్ప జీవోత్సవం. మొత్తం నాడీ వ్యవస్థ దెబ్బతినేసింది, బుర్ర మీద బాధేశారు. ఎంతమంది సేవకులను కోల్పోతున్నాం మనం, ఎంతమంది పరిశుద్ధులను పోగొట్టుకుంటున్నాం మనం. ఆయన అంటాడు, కనీసం నిలిచిన శేషం కొరకైనా ప్రార్థన చేయండిరా. ఇప్పటికే చాలామందిని చంపేశారు, ఇప్పటికే చాలామంది కలిసిపోయారు, మళ్ళీ కలిపేసుకున్నారు. కొంతమంది రోషంగా తిరుగుతున్నారు, కష్టపడుతున్నారు. కనీసం వాళ్ళ కోసం ప్రార్థన చేయండి, వాళ్ళని దేవుడు కాపాడాలని, వాళ్ళ ట్రాప్లో పడకూడదని. ఏమండి, పేరు చెప్పకూడదు కానీ ఒక ఉగ్రవాద సంస్థ, ఒక మత ఛాందసవాద సంస్థ వేశ్యలను కొనుగోలు చేసింది. వేశ్యల్ని, శరీరం నమ్ముకొని బతుకుతున్న పాపిష్టి మందను పోగేసుకొచ్చి వాళ్ళకి 20,000, 50,000, ₹1,00,000 ఇచ్చి నీట్గా తయారు చేసి పాస్టర్ల దగ్గరికి పంపుతున్నారు. నీకు కావాల్సింది 500,000 కోసం సత్తనావు కదా, ఇదిగో నీకు 20,000. 20,000 అనేప్పటికీ దానికి అంతకన్నా ఏం కావాలా? సిగ్గు చెరలేని పాపిష్టి బతుకు కదా. అలాంటి పాస్టర్ గారు ఇంట్లో ఉంటాడు, వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి ప్రార్థన చేయించుకో, అయ్యో నాకు ప్రార్థన చేయండి, అయ్యో ఆరోగ్యం బాధని ఏదో ఎడువు. నీకు అతను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు, ఈ లోపు మేము బయట నుంచి తొలిపెడతాం. ఇది ఒక కుట్ర, భయంకరంగా. ఎక్కడికి వెళ్ళిన అయ్యప్ప సేవకులకు చెప్పి, బరే బాబు మీరు ఎవరికి పడితే అడిగి ప్రార్థన చేయకండిరా, లోపలికి రానివ్వకండిరా, అసలు ఒక్కడివి ఎక్కడ కూర్చోబోక నువ్వు అంటారుగా అని పాస్టర్లకి చెప్పుకుండా తిరుగుతున్నాను ఎక్కడ పడితే అక్కడ. నేను ఇప్పుడు దైవజనుడు ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఉంటాడు, హాల్లో ఎవరో వస్తారు, మందిరంలో కూర్చొని ఉంటాడు, ఎవరో వస్తారు, అయ్యారు నాకు ఆరోగ్యం బాధ ప్రార్థన చేయమని చేతడు చేయడా? ఇందులో కుట్ర కొన ఉంటుందని ఎలాగుంటాడు సేవకుడు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను, ఇడిలో బయట నుంచి తలుపేస్తారు. వాళ్ళు రెడీగా ఉంటారు, బ్యాచ్ వెనకాల వస్తుంటారు. ఇంకా టీవీ 9 ఇదేంటిది ఆంధ్రజ్యోతి అందరిని పిలిచేస్తారు, తలుపులు బద్దలు కొడతారు, లోపల ఇద్దరు ఉంటారు, మొత్తం కెమెరాలు. ఎంత భయంకరమైన కుట్ర జరుగుతుంది తెలుసా? మరి ఆ సేవకుడు పరిశుద్ధుడే, సేవకుడు నీతిమంతుడే, సేవకుడు ప్రార్థనాపరుడే, అతను తప్పేమో లేదు, కానీ పడ్డాడా లేదా ట్రాప్లు? ఇప్పుడు నాకు ఏ పాపం తెలియదంటే నమ్ముతారా? అది వేస్ట్. దానికి ట్రైనింగ్ ఇచ్చారు, నన్ను బలవంతం చేశాడు చెప్పుతుంది. ఇప్పుడు రోడ్డు మీద మైకులో చెప్పుద్ది ఖచ్చితంగా. దానికి ట్రైనింగే అది కదా, దానికి డబ్బులు ఇచ్చింది అందుకోసం కదా. దేవుడు కాపాడకపోతే ఇప్పుడు ఎవరు కాపాడలేని పరిస్థితి. అంత భయంకరంగా ఉంది సీన్. ఇప్పుడు క్రైస్తవ చంటి పిల్లల చెవుల్లో శేషాన్ని కరిగించిపోయడానికి ఉగ్రవాద మొక్కలు తిరుగుతున్నాయి. చంటి బిడ్డలు జాగ్రత్తగా కాపాడుకోవాలా. శేషం కరిగించి పోస్తే, శాశ్వతంగా చెవుడు వచ్చేస్తే వాళ్ళ లైఫ్లో యేసు అన్న పేరు వినకూడదన్నది వాళ్ళ కసి. ఎంత భయంకరంగా పనిచేస్తున్నారు తెలుసా? అందుకనే ప్రవక్త అంటాడు, మిగిలిన శేషం కొరకైనా హెచ్చుగా ప్రార్థన చేయండిరా. ఎప్పుడు చేసే ఫ్యామిలీ ప్రార్థనే, ఎప్పుడు చేసే 1 గంట ప్రార్థన ఎలాగరా బాబు, కాస్త హెచ్చుగా ప్రార్థన చేయండిరా. చాలామందిని కోల్పోయి ఇప్పటికే చాలామంది ట్రాప్లో పడిపోయేలా ఉన్నారు. హెచ్చుగా ప్రార్థన చేయండి. చెప్పండి, చేయాలో వద్దాం మనం? మిగిలిన శేషం కొరకు, మిగిలిన వాళ్ళని కాపాడుకుందాం.
అందులో కలిసిపోకుండా, లోకంలో పడిపోకుండా, ఇవాళ ఉచ్చుల్లో పడిపోకుండా, వేటగాని ఊరిలో చిక్కుకోకుండా మనం ప్రార్థన చేసుకోవాలి. స్టెఫెన్ను చంపేశారు, యాకోబును చంపేశారు, యోహాను చంపేశారు. నెక్స్ట్ 4th రౌండ్ పేతురుది అరెస్ట్ చేశారు. సంఘం ఎలక్ట్ అయిపోయింది. అయ్యి బాబు ఇప్పటికే ముగ్గురిని చంపేశారు, తెల్లవారి పేతురుని కూడా చంపేస్తారు, కుదరదని చెప్పేసి వెంటనే అందరూ మోకాళ్ళు వేసి రాత్రి అంతా గుళ్ళు పెట్టి ఏడ్చి ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతం చేసి పేతురుని విడిపించుకున్నాడు. వాళ్ళకి అర్థమైంది, స్టెఫెన్ వెళ్ళిపోయాడు, యోహాను వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు, ఇక నెక్స్ట్ పేతురు. ఇక మాకు దిక్కుండదు, మాకు దైవజనులు ఉండరు. ఇలా చేస్తూ ఉంటే మమ్మల్ని ఎవరు నడిపిస్తారు? ఇప్పుడే రక్షణ పొందాం, మహిమకి ఎవరు సిద్ధపరుస్తారు? రాకలు మేము ఎలాగెత్తబడతాం? పరిపూర్ణతకి ఎవరు తెస్తారు మమ్మల్ని? ఉపదేశం ఎవరు కడతారు మమ్మల్ని? అన్నీ వదులుకొని వచ్చేసాం, ఇప్పుడు మా పరిస్థితి ఏంటని గొల్లు పెట్టి ఏడుస్తున్నారు. మిగిలిన శేషం కొరకు మనం హెచ్చుగా ప్రార్థన చెయ్యాలా వద్దా మీరు చెప్పండి. నేను అంటున్నాను, ఇన్ని విషయాలు ఉన్నాయి బిడ్డలారా ఏడవటానికి. 5 సంగతులు మీకు జ్ఞాపకం చేసిన 6వ మాట కూడా చూడండి. ఫిలిప్పీ 3:18. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏడుస్తా చెప్తున్నాడటండి, ఏడుస్తా చెప్తున్నాడు. ఎందుకు ఏడుపు? క్రీస్తుకు శత్రువులు కాదండి, క్రీస్తుకు శత్రువులు కాదు క్రైస్తవులు. సోకాల్డ్ మెయిన్ లైన్ చర్చెస్, సోకాల్డ్ సీనియర్ క్రిస్టియన్స్, సోకాల్డ్ రెవరెండ్స్, పెద్ద పెద్ద వీళ్ళెవరూ క్రీస్తుకు శత్రువులు కాదు, కానీ క్రీస్తు శిలువకు, అంటే శ్రమకు శత్రువులు. వాళ్ళెప్పుడు అభివృద్ధి, ఆశీర్వాదం, డబ్బులు, బంగారం, రాజులు, సూట్లు, పట్టు చీరలు, ఈ బ్యాచ్ అనమాట. Yes, God is good all the time. God will bless you. God will lift you up. God will ఏమంటారు, support every need your life. ఇదే give and it shall be given unto you. 100 times God will give you back. ఇదేగా పొద్దుగులు, ఇదేగా. మనం రాజులము, ఏర్పరచ వంశము, మనము యాజకులము, మనము ఎసై నీ పిండి పిసుకు తొట్టి రొట్టెల గంప, ఇదేరా బాబు. ఇలా గంప, ఇలా రొట్టెల పిండి, ఇదే గొడవ. వీళ్ళు క్రీస్తుకు వ్యతిరేకం కాదు, శిలువ శ్రమలకి, పోరాటాలకి నలగొట్టబడుట, వైరాగ్యం, ఉపేక్ష, శ్రమలు, ఎన్ని నెగిటివ్ అని ఒప్పుకుంటావేట్రా? మా చుట్టాలు ఒకరు ఉన్నారు, ఆ పాట ఉంటుంది కదా, ఏంటిది, బ్రతుకునావ పగిలి, ఏంటది పాట? అది ఆ పాట పాడదో, ఎవరిని పాడనివ్వదు. ఏం పాట దొరబాయ్, ఆ పాట పాడగా ఉంటుంది, అసలు ఆ పాట పాడనివ్వదు. ఏంట్రా పాట? ఆస్తులన్నీ పోయినా, ఇదేంటి, బతుకున్నావ పగిలి. ఏం మాట్లాడరా? ఎందుకు పగులుతాయి పడవలో? ఎందుకు పోతాయి ఆస్తులు? బావు దేవుడు కాపాడతాడు, దేవుడు సమృద్ధిగా ఎత్తాడు. అలా నెగిటివ్ మాటలు మాట్లాడు, సైతాన్ని మాటలు. ఏం పాటలు రా పాటలో? అసలు పాడదే ఉండి పాడినవ్వదు. పోయి నాకే చెప్పింది వచ్చి, మనం ఎంత కూతురుకుంటాం మీకు తెలిసాక. అసలు ఆగుద్దాం మనకు నోరు? ఇక రెఫరెన్స్ల మీద రెఫరెన్స్లు, వేసి రక్తం వేయం, అలిసిపోయేలా కొట్టించిన వేసి రక్తం వేయం, మళ్ళీ చదవటమే గొక్క తిప్పుకోకుండా చెప్పేశాను. మనం అనేక శ్రమలు అనుభవించే దేవుని రాజ్యంలో, సింపుల్ సూత్రం, చిన్నమ్మ ఒకటే రెఫరెన్స్, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ఇది ఫస్ట్ వచ్చిన. లాస్ట్ వచ్చిన, మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి. ఇది ఎదర తలుపు, వెనకాల తలుపు సూత్రం. ఈ లోపలన్నా ఏముంటాయి? హల్లెలూయా. అరే ఏంది తేడా చెప్తే? తేడా కాదు, ఇదే కరెక్ట్. దేవునికి స్తోత్రం. నీకు ఇంక 100 రెఫరెన్స్లు మధ్యలో ఉన్నాయి చూసుకో. ఈ 2, ఇది స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, ఎంట్రీ ఎగ్జిట్, ఇదే చూసుకో. హల్లెలూయా. కంఫర్ట్ జోన్లు అండి. వాళ్ళు యేసుప్రభు వ్యతిరేకలు కాదు. యేసయ్య అంటే చాలా ప్రేమ, యేసయ్య గురించి బాగా మాట్లాడతారు. సిలువకి వ్యతిరేకం, శ్రమకు వ్యతిరేకం, కష్టాలకు వ్యతిరేకం. నువ్వు ఎప్పుడు నోటితో అయ్యే మాటలు పలుకుతావు, అందుకే నీ బతికి ఎలాగెడుతుంది. మేము ఎప్పుడు మంచి మంచి మాటలే పలుకుతాం. ఫోన్లే, నేను శ్రమలు ఒక్కటే పలకట్లేదు చిన్నమ్మా, శ్రమల తర్వాత మహిమ కూడా పలుకుతున్నాను చిన్నమ్మా. నువ్వు ఇది ఒక్కటే పలుకుతున్నావు కదమ్మా, ఇందులోనే ఉంటావు, నీకు మహిమ లేదుగా.
ఎంజాయ్ చేయి, నీకు ఎలాగా మహిమ లేదుగా, తినా ఏ ఇసు రక్తం ఎంజాయ్ అక్కడ లేదుగా. తంతే పోయి బూర్లు బుట్టలో పడతాం మేము. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము తన్నించుకోవటానికి ఎందుకు రెడీగా ఉన్నాము అంటే తంతే పడేది ఆడ కాబట్టి. నీకు తన్ను లేదు, బూర్లు బుట్ట లేదు, నీకు ఎప్పుడు సద్దానమే తిను. అర్థమవుతుందా మీకు? శ్రమ లేకపోతే మహిమ ఎక్కడదండి? శ్రమ లేకపోతే శుద్ధీకరణ ఎక్కడదండి? అలలు రాకపోతే వాడు ఎప్పుడు వెళ్తుందండి? జైలుకి వెళ్ళిపోతే కింగ్ ఎప్పుడు అవుతాడండి? సింహాన్ని చంపకపోతే గొర్రెలు కాసి రాజెట్ అవుతాడండి? ఇది ప్రాసెస్ అండి బాబు. చాలామంది దేనికి వ్యతిరేకంగా ఉన్నారంటండి? క్రీస్తు యొక్క సిలువకు. క్రీస్తుకి ఎవరు వ్యతిరేకం? క్రైస్తవులు. మా ప్రాణము నీవయ్యా, మా ధ్యానము నీవయ్యా, యేసయ్యా, అందరూ ఈ బ్యాచే, దానికేం టోకలేదు. కానీ శ్రమ బట్టికి అబ్బా ఏంటండి మీ నోటి మాటను బట్టే వద్దాక మీరు శ్రమ శ్రమని ఆయన ఆమెను అంటున్నాడు. మీరు అలా అన్నమాకండి. సుఖం అనరా పోనీ. కూర్చొని ఇంట్లో సెంటర్లో మంచం వేసుకొని సుఖమే జీవనము, సుఖమే పోనీ అలా పలుకుపోని. నట్టిట్లో మంచం వేసుకొని ఈ ముద్రలు పెట్టుకొని సుఖమే జీవనం, జీవనమే సుఖము. నరకం సెంటర్లో పడిపోతుంది. పౌలు గారు వాళ్ళ గురించి ఏడుతున్నాడు. ఇదివరకు చెప్పాను, ఇప్పుడు ఏడుతా చెప్తున్నాను రా బాబు, మీరు సిలువకు చేతుల్లో అయిపోతున్నారు ఏంట్రా నాయన అంటున్నాడు. ఈ మార్గంలో, ఈ ఉపదేశంలో లేని వారి కోసం మనం భారం కలిగి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొకటి చెప్తాను. 6 నిమిషాలు అయిపోయింది, 7 నిమిషం. దేవుని స్తోత్రం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు. ఏమండి ఎందుకు ఏడుతున్నాడు యోహాను? అబ్బాయి మాట్లాడతలేదు మీరు. పరలోకం వెళ్ళిన బంగారు వీధులలో తిరిగినను ఏడుతున్నాడు. మళ్ళీ నీ ఏడుపు ఏమిటంటే మన్నా పెడతలేదు, నాకు జీవవృక్షఫలం ఎత్తలేదు. ఈ బ్యాచ్ కాదు ఆయన. అక్కడికి వెళ్ళినా సోయలేదు ఆయనకి. ఏడుపు ఏంటంటే ఈ ముద్రలు విప్పేవారు కావాలి. స్తోత్రం చెప్పండి. ముద్రించబడిన వాటిని విప్పేవారు కావాలి. మరుగైన వాటిని బయలుపరిచే వాళ్ళు కావాలి. రహస్యముందన వాటిని వెలికి తెచ్చే వాళ్ళు కావాలి. దేవుడే మరుగు చేసిన వారిని పరిశోధించే వాళ్ళు, ప్రత్యక్షతలు కలిగిన సేవకులు కావాలని, మర్మములు విప్పేవాళ్ళు కావాలని, నూతన ప్రత్యక్షతలను బోధించే వాళ్ళు కావాలని ఒక ఏడుపు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతసేపు మరి చూసినట్లయితే ప్రియులారా, మరి దావీదు మరి ఆ విధంగా ఆమేన్ అయిపోయింది. అయితే మరి ఇశ్రాయేలులు మన్నా తిన్నారు. వాళ్ళు మన్నా తిన్నారు, నువ్వు కూడా దేవుని స్తోత్రం. ఇక అదిరా ఏం కావాలి మనకి? ముద్రించబడిన వాటిని విప్పగలిగిన వాడు కావాలి. రహస్యమందున్న వాటిని బయలుపరిచేవాడు కావాలి. దేవుడే మరుగు చేసిన వాడిని పరిశోధించేవాడు కావాలి. స్తోత్రం చెప్పండి. సత్యమైనది బహు దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాన్ని గ్రహించువాడెవడు అని ఒక ఛాలెంజ్ ఇచ్చాడు. మరి నీకుందా ఆ కెపాసిటీ? అలాంటి వాళ్ళు కావాలని కదా ఏడవాలి మనం. అలాంటి వారిని లేపమని కదా ఏడవాలి. నీ సేవకుడికి ఆ కృప ప్రభుని కదా ఏడవాలి. మేము బలపడినట్లుగా మరుగైన మర్మములను బోధించగల కృపని దాసునికి ఇవ్వు ప్రభువా, నా కనులు తెరువు ప్రభుగా ఏడవాలి. నేను అంటున్నాను, ఒక పరిశుద్ధపరచబడ్డ క్రైస్తవుడు, రాకడికి సిద్ధపడుతున్న క్రైస్తవుడు ఏడవాల్సిన ఒక 7 అనుభవాలు మీకు జ్ఞాపకం చేశాను. ఈ 7 కోసం ఏడ్చేంత కన్నీరు నీకు ఉందంటే నీ కన్నులు మరి చెరువులతో సమానమే. స్తోత్రం. అంతేనా కాదా? జనపూర్ణమైన హెష్బోను పట్టణమున 2 తటాకములతో నీ నేత్రములు సమానం. ఇది ఎత్తబడి సంఘపు లక్షణం. అవునని ఆమెనని వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ఆ భారం కోసం ప్రభుని అడుక్కోవాలి. డబ్బులు అడుక్కోవటం, దీవెనలు అడుక్కోవటం, ఆశీర్వాదాలు అడుక్కోవటం కాదు. భారం అడుక్కోండి ప్రభు దగ్గర. ఆ కన్నీటి ఆత్మను అడుక్కోండి. నా తల జలమయముగా మార్చు ప్రభుని అడుక్కో. కన్నీటి రోదన ఆత్మను అడుక్కో దేవుని దగ్గర. ఈ 7 విషయాల కొరకు నిత్యము ప్రార్థన చేసే భారంతో మన కన్నులు కన్నీటి ఊటలుగా, తల జలమయముగా మారితే అది ఎత్తబడే సంఘానికి ఉన్న ఒక అర్హత. ఆ కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.